గైస్, అందరికైతే నమస్తే. వెల్కమ్ టు ద వీడియో. అంటే మలక్పేట కాడ చిన్న స్టోర్ ఉంది అనమాట, విజయ సేల్స్. దాని దగ్గరికి వచ్చేసి ఒకసారి ఫోన్స్ ఎలా ఉన్నాయో చూసినాం. మేము చాలా సార్లు అయితే వెళ్ళినాం కాబట్టి నేను ఎక్కువ టైమ్స్ కూడా ఎక్కువ చూపించలేదు. సో ఈ వీడియోలో మొత్తం అంతా చూపిస్తా, అంటే ఎలా వెళ్ళినాం ఏం కథ అనేది. ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరా మెయిన్ ఇంపార్టెంట్. మేము కెమెరా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తామంటే, సో కెమెరా అనేది మాకు మెయిన్ రోల్ అనమాట మా దాంట్లో. సో మేము కెమెరా ఎట్లా అంటే ఐఫోన్ కూడా దాని కింద పనికిరాదు అనమాట. మేము చూసే కెమెరాలు అట్లా ఉంటాయి మన దగ్గర. మీకు ఇట్లాంటిది వద్దంటే ఐకి కూడా వెళ్ళాను కదా, కొన్ని బ్రాండ్స్ అని ఉంటాయి బ్రో. సో బయట బాగానే వస్తుందా? 200x లేదా? ఇది ఏదిరా? నేను ఐఫోన్లో దిగిన ఫొటోస్ కన్నా రియల్మీలో దిగిన చాలా బాగా వచ్చినాయి. ఒకసారి మీకు చూపిస్తా. ఒకసారి ఐఫోన్ 16, రియల్మీ X2 Pro, ఈ రెండిటిలో ఏది క్లారిటీ బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది V50 అనుకుంటా. V50 ఇది. దీనికి దానికి తేడా ఏం లేదురా. అదే చెప్తున్నా నేను. అదే ఇందులో 20x ఉంది, అందులో 10x ఉందిరా. అది తేడా. వాళ్ళు ఎంత ఉంది ప్రైస్ కూడా ఒకసారి ఎంత? ఇందులో 10x జూమే ఉంది బ్రో. ఇందులో కొంచెం జూమ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా 10x జూమ్ అనేది చాలా ఎక్కువ ఉంది. దీని ప్రైస్ పెట్టలే కదా, ఫోటో తీసుకో ఎందుకైనా మంచిది. 4K స్టేబిలిటీ. ఇప్పుడు నీ ఫోన్లో కూడా ఉంటుంది మేబీ. అది కూడా కరెక్టే బ్రో. డొల్లరా ఇది అయితే మస్క చెత్త ఇది ఫోన్. ఇది 19,000 చెత్త ఫోన్. ఫోటో తీస్తే అరే ఒకసారి ఫోటో ఎంచి చూపిరా మన సబ్స్క్రైబర్లకు. ఒక ఫోటో ఎంచి దానికి బ్లర్లో అరే iCloud ఏదో ఉంటుంది, అది తీసుకున్నావు అంటే చాలు నీకు సెట్ అవుతుంది. ఒకవేళ నీకు స్టోరేజ్ లేకపోయినా iCloud స్టోరేజ్లో పెట్టుకోవచ్చు. ఏదిరా కింద వస్తుంది. స్మార్ట్ బాయ్ హీరో. ఫస్ట్ బ్రో ఏ ఫోన్ అయినా ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు లైట్ ఉంటుంది. అవును. దాని తర్వాత అది మొత్తం క్యాప్చర్ చేసుకొని వస్తుంది మంచిగా. అవుట్పుట్ అనేది మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. చూడు 20x చూడు ఒకసారి. ఇది చూడు, నీకు చూడు V40 బాగుంది కదా. ఏ ఫస్ట్ జోక్ అది మళ్ళీ మా అమ్మ వస్తే చంపేస్తుంది. నువ్వు ఏమని చూస్తున్నావు అయిందంటే క్లారిటీ ఎంత ప్రైస్ కూడా ఎంత ఉంది? 65,000.
66,000. ఒకసారి మళ్ళీ ఫోటో చూపి, అట్లనే ఫోటో క్లారిటీ నుంచి మన సబ్స్క్రైబర్లకి చూపించు. మా నెక్స్ట్ లెవెల్ రా. ఫోటో చూపించు. నేను మా అంతేరా, ఏ ఫోన్ అయినా చూడు ఫోటో వాళ్ళని ఒకటి నింపు. యూజ్ చేసిన అన్ని రోజులు మనం కెమెరా మంచిగా వేసుకుంటాం కదా, అప్పటిదాకా బాగుంటుంది. ఒక్కసారి మనం కెమెరాని అటు ఇటు చేస్తే అది ముందు ఊసిపోతుంది. ఓపో 13, OnePlus 13 నేను తీద్దాం అనుకుంటున్నా. అంతేనా? అది ఓపో ఉన్నదిరా ప్లీజ్. ఒప్పో కాదు, ఎవరు ఇట్లా పడేసినాడు ఇదేనే. ఓకే. మా అన్నగాడు ఇది కొన్నాడు, 11 కొన్నాడు, 11 12 కొన్నాడు. మ్యాట్ ఫినిష్ బాగుంది. కానీ దీంట్లో మైనస్ ఏంటంటే ఇప్పుడు మైనస్ కూడా లేదు. ఇప్పుడు గ్రీన్ లైన్ వచ్చింది అనుకో, కంపెనీ పే చేస్తుందంట. నేను మొన్ననే చూసిన, మొన్న ఒక న్యూస్లో చూసిన, ఇట్లా ఆఫీషియల్ చెప్పింది రెడ్మీ OnePlus వాళ్ళు, ఒకవేళ మా ఫోన్ అదేమంటాం అది ఉంటుంది కదరా, గ్రీన్ లైన్ వస్తే మేము ఫ్రీగా. అరే రియల్మీ లేవా రాబోయ్? 20X రియల్మీ ఉండవా అంటే కొన్ని ఎట్టుంటాయి అంటే కొన్ని కంపెనీస్లోనే టైఅప్ అయి ఉంటాయి. వద్దురా రియల్మీ, నీ యూజ్లెస్ ఫెలో ఉంది. ఏదిరా ఇగో. ఓకే, ఇదేదో తెలుసా? ఇదే ఫోన్ తెలుసా బాయ్? రియల్మీ చూడరా, క్లారిటీ చూడరా మెంటల్ కూడా బ్రో. ఇది 100x జూమ్ బ్రో, అనిపిస్తుంది. చూడు రేట్ ఎంత ఉంది, 1,30,000. నీ కిడ్నీ అమ్ముకుంటే వచ్చేస్తుంది రా. ఈ ఫోన్ మా సార్ దగ్గర చూసినాను, సార్ దగ్గర. కానీ నాకు శాంసంగ్లో నచ్చని ఏంటి తెలుసా, దాని ఇంటర్ఫేస్ రా. అంటే దాని లుక్ నచ్చదు నాకు. అర్థం కాలేదు. అది ఇది ఎప్పుడు లాంచ్ అయింది? ఎంతరా ఇది? 42,000. ఇది ఎంత? 30,000 ఇది. 120 ఇది కూడా సేమ్. ఎంత ఉంది? ఇదా 33. ఏంటిది? రియల్మీ 14 Pro Plus 5G. ఇదేనా? ఇది వాటర్లో పడితే కొంచెం ఇది బ్లూ షేడింగ్ వస్తుంది. అంతేనా? ఇదేంది? ఇది 12 అనుకుంటా. 12 రియల్మీ అంటే మంచిగా ఉంటుందిరా ఫొటోస్కి. జస్ట్ కెమెరా చూడు ఎంత మంచి క్లారిటీ వస్తుందో. क्लैरिटी है जी, क्लैरिटी ना, क्लैरिटी शेड हो गया, क्लैरिटी शेड है तो మా అన్నగాడు కొన్నాడు 40 ఇదే అనుకుంటా. 40 ఆన్లైన్ 40 ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లోనే కొన్నాడు. ఇదిగో ఇట్లాంటిదిరా, సేమ్ ఇదే పీస్. బట్ అది మంచిగా ఉంది ఆ ఫోటో. నేను చెక్ చేసిన, అది మసాలా చెక్ చేసిన. ఇట్ గివ్స్ 100%. కొన్నదానికి వర్త్ అనిపించింది. ఇది నీకు బాగానే ఉంది అయినా కూడా 27 అంటే. నువ్వేమంతా పెద్ద పెద్ద వ్లాగ్స్ తీయవు కదా. పెద్ద వ్లాగ్స్ అంటే దగ్గరనే ఉంటాం కదా వ్లాగ్స్ తీసేటప్పుడు. ఏదో కిలోమీటర్ దూరం ఉండి వ్లాగ్స్ అట్లా ఏమి ఉండదు కదా. ఫేస్ క్లారిటీ అనేది దగ్గర ఉన్నప్పుడే బాగుంటుంది కదా. గట్ట ఇదే బాగుంటుంది. రియల్మీ తీసుకోవాలనుకుంటా. అంటే కెమెరా నేను చూసిన ఆల్రెడీ, దాన్ని చూసిన అందుకనే. దీనికి దానికి డిఫరెన్స్ ఉందా? రియల్మీ దీనికి డిఫరెన్స్ ఏముంది? దీంట్లో ఉండే కెమెరా కంపెనీ ఏదో ఉంటుంది, సోనీ ఇందులో ఏదో ఉంటుంది ఆ పేరు, అవి జిజో ఏదో ఉంటుంది. అవి చెప్తాం ఆ నిమిషంలో పనిచేస్తుందేమో. అది వెరీ గుడ్. అయ్యో అకౌంట్ లేదు దీనికి, అదిలే నవ్వుతాను. డిస్ప్లే ఉంటుంది కదా, మనం ఇట్లా ఓపెన్ చేసి పెడతాం కదా, కట్ అన్నట్టు ఉంటుంది. పలుకున్నారు.
మనం ఎక్స్టర్నల్ పెట్టుకోవచ్చు, ఇంటర్నల్ పెట్టుకోవచ్చు. బస్ సైడ్ ఉంది చూడ ఫస్ట్ అది. సరిపోమా? ఏం చేసేది లేదు. నువ్వు బ్యాటరీ కెపాసిటీ అంటున్నావు, నువ్వు బ్యాటరీ హెల్త్ జాగ్రత్త పెట్టుకుంటే ఏదైనా వస్తుంది. అలా బ్యాటరీ హెల్త్ లేదు.